So hi everyone. So in the previous class we have detailedly discussed about the process of condensation, precipitation, and also we have discussed about the pressure belts and winds. So this part we have covered in the previous video. Now in the present video, in the present class, we will try to understand one of the important topic in the physical geography, that is of climatology, that is cyclones. Okay, cyclone. So generally you come across this word that particular cyclone has hit the Andhra coast, Odisha coast, Gujarat coast, Maharashtra coast. Okay. So the cyclones that form or that come in India, form in Indian Ocean or the Bay of Bengal are the type of tropical cyclones. జనరల్గా మనకు వచ్చే సైక్లోన్స్ ఏంటి? ట్రాపికల్ సైక్లోన్స్. సో ఇటు అరేబియన్ సీలో, బే ఆఫ్ బెంగాల్లో మనకు వచ్చే సైక్లోన్స్ ఏ టైప్ ఆఫ్ సైక్లోన్స్? ట్రాపికల్ సైక్లోన్. ఓకే. సో దీని గురించి డీటెయిల్ వెళ్ళే ముందు ఫస్ట్ సైక్లోన్ అంటే ఏంటి, సైక్లోన్ టైప్స్ ఏంటి, మన దగ్గర ట్రాపికల్ సైక్లోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి, టెంపరేట్ సైక్లోన్కి ట్రాపికల్ సైక్లోన్ డిఫరెన్సెస్, ఇవన్నీ ఫోకస్ చేస్తాం. ఓకే. సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ మనకు సైక్లోన్ అంటే ఎప్పుడైనా మనకు న్యూస్ ఛానల్లో ఈనాడు న్యూస్ ఛానల్లో ఈనాడులో 9 o'clock న్యూస్లో వస్తుంది, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అని అంటారు. ఓకే. ఇది ఏ సమయంలో అయినా తుఫాన్ లాగా మారే అవకాశాలు ఉన్నాయి. ఓకే. అండ్ ఈ XYZ సైక్లోన్ ఏదైతే ఉందో అది ఆంధ్ర కోస్ట్ తీరానికో లేకపోతే ఒరిస్సా కోస్ట్కో చేరనుంది. ముప్పు ప్రాంతాలు అని చెప్పి 3-4 డిస్ట్రిక్ట్స్ ఇస్తారు కదా, ఇది న్యూస్లో చూస్తూ ఉంటాం. గెటింగ్ మై పాయింట్? అండ్ మన పిక్చర్స్లో చూసినప్పుడు ఇట్లా ఎఫెక్ట్ చూపిస్తారు, ఇట్లా గాలులతోటి, దిస్ వాట్ యూ సీ. అండ్ పైనుంచి ఇట్లా పిక్చర్స్ శాటిలైట్ ఇమేజినరీ అయితే సైక్లోన్ ఇట్లా కనిపిస్తుంది. ఓకే. సో బేసిక్ ఫండమెంటల్ డెఫినేషన్ ఆఫ్ సైక్లోన్ ఏంటి అంటే ర్యాపిడ్ ఇన్వర్డ్ ఎయిర్ సర్క్యులేషన్ అరౌండ్ ఏ లో ప్రెషర్ సెంటర్. ఏంటంటే సైక్లోన్ అంటే ర్యాపిడ్ ఇన్వర్డ్ air circulation around a low pressure center is called cyclone. Simple definition. ఈ ర్యాపిడ్ ఎయిర్ ఎందుకు ఒక లో ప్రెషర్ చుట్టూ తిరుగుతుంది ఇదని మనం చూద్దాం ప్రాసెస్. సో వాట్ ఇస్ ద సింపుల్ డెఫినేషన్ ఆఫ్ సైక్లోన్? ర్యాపిడ్ ఇన్వర్డ్ ఎయిర్ సర్క్యులేషన్ అరౌండ్ ఏ లో ప్రెషర్ సెంటర్ is called cyclone. Okay, so cyclones are rapid inward air circulation around a low pressure area. Okay, ఇది మనకు అంత ఇంపార్టెంట్ కాదు, బట్ జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. సైక్లోన్ అనే వర్డ్ has been derived from Greek language. Okay, which means coils of snake. అంటే స్నేక్కి దాన్ని ఏమంటారు, చుట్టుకుంటుంది, అవును దాన్ని ఏమంటారు, స్నేక్ ప్యాటర్న్, సర్పెంట్ స్టైల్ అండి, ఇట్లుంటుంది కదా స్నేక్, ఇట్లుంటుంది కదా చుట్టుకొని, అక్కడి నుంచి వచ్చిందనమాట సైక్లోన్, గ్రీక్ వర్డ్. ఓకే. అండ్ ఇది ఇండియన్ ఓషన్, దట్ ఈస్ ది బే ఆఫ్ బెంగాల్ అండ్ అరేబియన్ సీలో ఐడెంటిఫై చేసింది హెన్రీ పెడింగ్టన్, ఇట్లాంటి ఫామ్ అయితే అని. సో ఇట్ వాస్ కాయిన్డ్ బై సైక్లోన్ హెన్రీ పెడింగ్టన్. ఈయన ట్రాపికల్ స్టార్మ్స్, ఈ బే ఆఫ్ బెంగాల్లో కానీ అరేబియన్ సీలో వచ్చిన ట్రాపికల్ స్టార్మ్స్ని అబ్జర్వ్ చేసుకొని ఈయన నేమ్ ఇచ్చాడండి. ఓకే. సో వాట్ ఆర్ సైక్లోన్స్? సైక్లోన్స్ ఆర్ నథింగ్ బట్ ర్యాపిడ్ ఇన్వర్డ్ ఎయిర్ సర్క్యులేషన్. ఇంత బేసిక్ అండర్స్టాండింగ్ గుర్తుంది కదా, రెండు లో ప్రెషర్ సెంటర్. నెక్స్ట్ ఫస్ట్ ఇందులోనే మనం సైక్లోనిక్ కండిషన్స్ అంటే యాంటీ సైక్లోనిక్ కండిషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సైక్లోనిక్ కండిషన్స్ ఎప్పుడైతే బ్రైట్ సన్షైన్ ఉంటుందో, ఇన్సోలేషన్ మ్యాక్సిమం ఉండడం వల్ల ఎర్త్ సర్ఫేస్ హీట్ అయ్యి ద ఎయిర్ అబౌట్ ది ఎర్త్ సర్ఫేస్ ఇట్ గెట్స్ expanded, and if there is moisture it moves up to the higher altitude, condenses and forms into clouds. Okay, and it precipitates. So ఎప్పుడైతే రైజింగ్ ఎయిర్ ఉంటుందో, లో ప్రెషర్, టెంపరేచర్ ఎక్కువండి, ప్రెషర్ లో ప్రెషర్ ఉంటే టెంపరేచర్ ఎక్కువ ఉండి లో ప్రెషర్ ఉంటే ఇది ఎప్పుడు అన్స్టేబుల్ కండిషన్స్కి దారితీస్తుంది. కండిషన్స్ అనేవి కామ్గా ఉండవు, అన్స్టేబుల్గా ఉంటాయి. ఎప్పుడు
టెంపరేచర్ ఎక్కువ ఉంటే లో ప్రెషర్. సో లో ప్రెషర్, రైజింగ్ వార్మ్ ఎయిర్, క్లౌడీ వెదర్, ఇది ఎప్పుడు అన్స్టేబుల్ కండిషన్. సో ఇట్లున్న కండిషన్స్ని ఏమంటాం మనం? సైక్లోనిక్ కండిషన్స్ అంటాం. యాంటీ సైక్లోనిక్ కండిషన్స్ అంటే రివర్స్. ప్రెషర్ ఎట్లుంటుంది? హై ప్రెషర్. ఎయిర్ రైజింగ్ ఉంటుందా, డిసెండింగ్ ఉంటుందా? డిసెండింగ్. వార్మ్ ఎయిరా, కోల్డ్ ఎయిరా? కోల్డ్ ఎయిర్, కూల్ ఎయిర్. ఓకే. ఎయిర్ అనేది డ్రై ఉంటుందా, హ్యూమిడ్ ఉంటుందా? డ్రై ఉంటుంది. సో ఇట్లా డ్రై కండిషన్స్, హై ప్రెషర్, కూల్ ఎయిర్, డ్రై కండిషన్స్ ఉంటాయి. దాన్ని ఏమంటాం? యాంటీ సైక్లోనిక్. ఇట్లా యాంటీ సైక్లోనిక్ కండిషన్స్ ఉన్నప్పుడే వెదర్ చాలా కామ్గా ఉంటుంది. కానీ ఇట్లా టెంపరేచర్ హై ఉండి, లో ప్రెషర్ ఏరియాస్ ఉండి, రైజింగ్ ఎయిర్ ఉండి, క్లౌడ్ ఫార్మేషన్, మాయిశ్చర్ ఉంటాయి ఎయిర్లో, దీన్ని ఏమంటాం? సైక్లోనిక్ కండిషన్స్. కండిషన్స్ అన్స్టేబుల్గా ఉంటాయి. ఓకేనా? దట్ ఈస్ మై పాయింట్. రైట్. అండ్ జనరల్గా సైక్లోన్స్కి యాంటీ సైక్లోనిక్ డిఫరెన్స్ ఏంటంటే, సైక్లోన్స్ దేని చుట్టూ తిరుగుతాయి? అంటే లో ప్రెషర్ చుట్టూ ర్యాపిడ్ ఇన్వర్డ్ ఎయిర్ సర్క్యులేషన్. మరి యాంటీ సైక్లోన్ అంటే హై ప్రెషర్ ఉంటుంది. ఓకే. తర్వాత సైక్లోన్స్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. సైక్లోన్స్ ఏవి? సైక్లోన్స్ ఇన్ నదర్న్ హెమిస్ఫియర్, సైక్లోన్స్ ఇన్ నదర్న్ హెమిస్ఫియర్ రొటేట్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. చాలా ఇంపార్టెంట్. ఏంటి? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సదర్న్ హెమిస్ఫియర్లో సైక్లోన్స్ రొటేట్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. Cyclones in northern hemisphere rotate in anti-clockwise direction. In southern hemisphere, clockwise. So it blows anti-clockwise in northern hemisphere and clockwise in southern hemisphere. దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. అవును. క్లాక్ వాచ్ ఎట్లా తిరుగుతుంది? ఇట్లా కాదా? ఇది క్లాక్ వైజ్ కదా. వాచ్ ఎప్పుడు ఇట్లా తిరుగుతుంది ఎప్పుడైనా? దిస్ ఈస్ యాంటీ క్లాక్ వైజ్ మేడం. వాచ్ ఉంది, వాచ్ ఎట్లా తిరుగుతుంది? ఇట్లా. ఇది క్లాక్ వైజ్, కిందిది క్లాక్ వైజ్, ఇది యాంటీ క్లాక్ వైజ్. నీ డౌట్ ఏంది? నాకు అర్థం కాలేదు ఇప్పటివరకు. ఓకే. దిస్ ఈస్ క్లాక్ వైజ్. ఇది చాలా ఇంపార్టెంట్, మర్చిపోతారు, గుర్తుపెట్టుకోండి. గుడ్ మార్నింగ్. ఓకే. రైట్. ఇందాక మనం చూసి సైక్లోనిక్ కండిషన్స్ ఎప్పుడు దే ఆర్ అసోసియేటెడ్ విత్ క్లౌడీ స్కైస్, హెవీ రెయిన్ఫాల్, స్ట్రామీ వెదర్ ఉంటుంది. మరి యాంటీ సైక్లోనిక్ కండిషన్స్ ఎప్పుడు క్లియర్ స్కైస్, కామ్ కండిషన్స్ ఉంటాయి. ఓకే. సో మనకి ఏది డ్యామేజ్ చేస్తుంది? సైక్లోన్సా, యాంటీ సైక్లోన్సా? సైక్లోన్స్. ఎందుకంటే హెవీ రెయిన్ఫాల్, హై విండ్, స్ట్రామీ వెదర్ ఉంటుంది కాబట్టి సైక్లోన్స్ బ్రింగ్స్ మోర్ డ్యామేజ్ వెన్ కంపేర్ టు యాంటీ సైక్లోన్స్. సో మనకి యాంటీ సైక్లోన్స్ ఇంపార్టెంట్ కాదు, సైక్లోన్స్ ఇంపార్టెంట్. సో మనం సైక్లోన్స్ అంటే ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం? అదొక లో ప్రెషర్ సెంటర్, దాని చుట్టూ ర్యాపిడ్గా ఇన్వర్డ్ ఎయిర్ సర్క్యులేషన్ ఉంటుంది. ఓకే. అండ్ ర్యాపిడ్గా స్ట్రాంగ్ లో ప్రెషర్ సెంటర్ ఉంటుంది, రైజింగ్ ఎయిర్ ఉంటుంది, క్లౌడ్స్ ఇంటెన్స్గా ఫామ్ అయితే హెవీ రెయిన్ఫాల్ ఉంటుంది, డ్యామేజ్ జరుగుతుంది. అండ్ నదర్న్ హెమిస్ఫియర్లో సైక్లోన్స్ యాంటీ క్లాక్ వైజ్, సదర్న్ హెమిస్ఫియర్లో క్లాక్ వైజ్. ఓకే. ఎందుకు అంటే ఇది కొరియాలిస్ ఎఫెక్ట్ వల్ల. ఇది ఎందుకంటే కొరియాలిస్ ఎఫెక్ట్ వల్ల. రైట్. నీకు దండం రా నాయన, ఇది సైక్లోన్స్ గురించి మాట్లాడుతున్నాం మనం, యాంటీ సైక్లోన్ కాదు. మర్చిపోండి, నేను జస్ట్ కంపారిజన్లో చెప్తున్నా. కంపారిజన్లో చెప్తే గుర్తుంటుంది. సైక్లోన్స్ అర్థమైంది కదా, ఇదే మన కాన్సెప్ట్ మెయిన్. ఓకే. రైట్. సో ఇక్కడ చూడండి, నదర్న్ హెమిస్ఫియర్లో క్లాక్ వైజ్ ఎట్లా మూవ్ అవుతున్నాయి? కౌంటర్ క్లాక్ వైజ్ అయినా యాంటీ క్లాక్ వైజ్ అయినా సేమ్. ఓకే. ఇగో ఇట్లా చూడండి, ఇట్లా వస్తున్నాం, ఇక్కడ క్లాక్ వైజ్. సదర్న్ హెమిస్ఫియర్లో క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, రివర్స్. అర్థమైంది కదా. రైట్. నెక్స్ట్, ఇది ప్రాపర్గా వెల్ డెవలప్డ్ సైక్లోన్ ఇట్లా కనిపిస్తుంది అనమాట. ద డయాగ్రామ్ ఆఫ్ సైక్లోన్. ఇది ఎట్లా డెవలప్ అవుతుంది, ఇంత ఇంటెన్స్ ఎట్లా అవుతుంది, మనం స్టెప్ బై స్టెప్ చూస్తాం. ఓకే. ఇది మొత్తం అర్థమవుతుంది మీకు. బిఫోర్ దట్, ఈ ట్రాపికల్ సైక్లోన్స్ అనేవి
ఆల్రెడీ మనం చూసినాం కదా, నదర్న్ హెమిస్ఫియర్లో ఇదేంటి యాంటీ క్లాక్ వైజ్, సదర్న్ హెమిస్ఫియర్లో క్లాక్ వైజ్. ఓకే, ఎందుకు ఏదైతుంది? కొరాలిస్ ఫోర్స్, రీజన్ మీకు తెలుసు. యా, ఇప్పుడు క్లాసిఫికేషన్ చూస్తే సైక్లోన్స్ని 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఏంటి అవి చెప్పండి. సైక్లోన్స్ అనేవి వీ కెన్ డివైడ్ in the place of origin and its formation, we can divide it into 2 types. The first one is tropical cyclones. The second category is temperate cyclones. They are also called as extratropical cyclones, or they are also called as frontal cyclone. Okay, tropical cyclones form between 5 to 30 degrees latitudes, north and south. ఇక్కడ ఫామ్ అవుతుంది ట్రాపికల్ రీజన్లో 5 to 30. అండ్ టెంపరేట్ సైక్లోన్ యూజువల్లీ ఫామ్ బిట్వీన్ 30 to 60 నార్త్ అండ్ సౌత్. అందుకే దీన్ని టెంపరేట్ లాటిట్యూడ్స్లో ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటాం? టెంపరేట్ సైక్లోన్. ఎక్స్ట్రా ట్రాపికల్ ఎందుకు అంటామంటే బియాండ్ ట్రాపికల్ రీజన్లో ఫామ్ అవుతుంది. ఓకే, అండ్ దీన్ని ఫ్రంటల్ సైక్లోన్స్ అంటే నేను గుర్తుంది కదా, వామ్. ఈ లాటిట్యూడ్స్లో ఏమవుతుంది? టెంపరేట్ సైక్లోన్లో పోలార్ నుంచి కోల్డ్ ఎయిర్ వస్తుంది, ట్రాపిక్స్ నుంచి వామ్ ఎయిర్ వస్తుంది. సో ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? కోల్డ్ ఎయిర్ మాస్, వామ్ ఎయిర్ మాస్, మధ్యలో ఏం ఫ్రంట్. అందుకే దీన్ని ఫ్రంటల్ సైక్లోన్ కూడా అంటారు. ఎనీవేస్, సో ఇండియన్ కంటెక్స్ట్లో మనకి ఇంపార్టెంట్ ట్రాపికల్ సైక్లోన్స్. ఓకే, సో ఫస్ట్ విల్ స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ ట్రాపికల్ సైక్లోన్. తర్వాత రెండింటిని విల్ ట్రై టు కంపేర్. ఆఫ్టర్ కంప్లీటింగ్ టెంపరేట్, ఫస్ట్ విల్ కవర్ ట్రాపికల్ సైక్లోన్, దెన్ విల్ మూవ్ టు టెంపరేట్ సైక్లోన్. రైట్. 5 to 10. And remember, cyclones will never form near equator. ఎందుకంటే cyclones, I will explain. For cyclones, you required Coriolis force. For the strong formation of cyclone, you required Coriolis force. Coriolis force equator దగ్గర 0. అందుకని అక్కడ సైక్లోన్స్ ఫామ్ కావు. అందుకే 0 to 5 సైక్లోన్స్ ఫామ్ కావు. ఏదైనా 5 above, 10 above. రైట్. సైక్లోన్స్కి రీజనల్ నేమ్స్ ఉంటాయి. ఇక్కడ అట్లాంటిక్ ఓషన్, ఈ కెరీబియన్ ఐలాండ్స్ ఉంటాయి కదా, ఇక్కడ దీన్ని హరికేన్స్ అంటారు. ఓకే, ఇండియన్ ఓషన్లో సైక్లోన్స్. మళ్ళీ వెస్ట్ పెసిఫిక్ రీజన్లో అంటే ఇక్కడ జపాన్, చైనాలో దీన్ని ఏమంటారు? టైఫూన్స్. ఓకే, అండ్ ఇక్కడ ఆస్ట్రేలియాలో ఇక్కడ దేర్ కాల్డ్ విల్లీస్. ఏమంటారు? విల్లీస్. చూడండి, ఇదంతా ట్రాపికల్ రీజనే కదా. హరికేన్స్ కెరీబియన్ సీలో ఇక్కడ ఫామ్ అవుతాయి. కెరీబియన్ సీస్ పార్ట్ ఆఫ్ అట్లాంటిక్, అండ్ ఇక్కడ కొంచెం పెసిఫిక్లో. సో ఇక్కడ ఏమంటారు? యుఎస్ఏ దగ్గర హరికేన్స్. ఓకే, అండ్ హియర్ ఇన్ ఇండియన్ ఓషన్ దే ఆర్ కాల్డ్ as cyclones. ఓకే, అండ్ ఇన్ ది నార్త్ వెస్ట్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఆస్ట్రేలియాలో ఇక్కడ దే కాల్డ్ విల్లీస్. ఇది కూడా పెసిఫికే. ఈ సౌత్ పెసిఫిక్, ఇది నార్త్ పెసిఫిక్. నార్త్ వెస్ట్ పెసిఫిక్లోనేమో టైఫూన్స్ అంటారు, సౌత్ వెస్ట్ పెసిఫిక్లోనేమో విల్లీస్ అంటారు, నియర్ టు ఆస్ట్రేలియా. ఓకేనా, రీజనల్ నేమ్స్ వీటికి. So Indian Ocean they are called cyclones. In Atlantic Ocean they are called hurricanes. In Western Pacific and South China Sea they are called typhoons. And Western Australia, willies. So you know that the air circulation is in anti-clockwise in northern hemisphere and clockwise in southern hemisphere. Why? Because of Coriolis belt. And you know cyclones వచ్చినప్పుడు weather ఎట్లుంటుంది? Stormy weather. ఓకే, అందుకే సినిమాలో రాకీ బాయ్ సినిమా ఉంటుంది కదా, ఏది కేజీఎఫ్లో వన్ ఏమంటాడు? తుఫాన్ అంటాడు. తుఫాన్కో లట్కాతేనే తుఫాన్ సే బాగ్తే. ఎందుకంటే తుఫాన్ బ్రింగ్స్ స్ట్రామీ వెదర్.
ఫాస్ట్ మూవింగ్ విండ్స్ ఉంటాయి. విండ్స్ 220 km/h ఉండే విండ్స్ ఉంటాయి. దాన్ని సివియర్ సైక్లోన్ అంటారు. ఓకే, హెవీ రెయిన్ఫాల్ తీసుకొస్తుంది. థిక్ క్లౌడ్స్ ఫామ్ అవుతాయి కదా, హెవీ రెయిన్ఫాల్ తీసుకొస్తుంది. అండ్ ప్లస్ సీ కోస్ట్ దగ్గర అయితే విండ్స్ వాటర్ని పుష్ చేయడం వల్ల ఓషన్ వాటర్ కొంచెం కోస్ట్లోకి ఎంటర్ అవుతుంది. దీన్ని స్ట్రోమ్ సర్జ్ అంటారు. స్ట్రామ్ సర్జ్, ఎస్, మిచాంగ్ సైక్లోన్ అట్లా. ఓకేనా, రైట్. సో ఫస్ట్ మనం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది ట్రాపికల్ సైక్లోన్. ట్రాపికల్ సైక్లోన్స్ ఆర్ వైలెన్స్. అండ్ గుర్తుపెట్టుకోండి, 1 స్టార్ మార్క్ పాయింట్ దట్ టెంపరేట్ సైక్లోన్స్ ల్యాండ్ లేదా వాటర్లో ఫామ్ అవ్వచ్చు. కానీ ట్రాపికల్ సైక్లోన్స్, రిమెంబర్, ట్రాపికల్ సైక్లోన్స్ ఆల్వేస్ ఫామ్ ఆన్ సీ ఆర్ ఓషన్. సీస్ ఆర్ నథింగ్ బట్ పార్ట్ ఆఫ్ ఓషన్. ట్రాపికల్ సైక్లోన్ ఎప్పుడు ఓషన్స్లో ఫామ్ అవుతుంది. అండ్ ఈ సైక్లోన్స్ ఎప్పుడు అయితే ఓషన్స్లో ఉంటే పెద్ద డ్యామేజింగ్ ఉండదు, ఎందుకంటే ఓషన్లో ఎంత వర్షం పడ్డా ఏం పెద్ద ఫరక్ పడదు. బట్ వెన్ ది సీ ఆర్ ది ఓషన్, the cyclone which formed in the sea or ocean, when it enters into the landmass, and that landmass will suffer from strong winds and heavy rainfall. Okay, right. So now ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకు ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది అంటే, గుడ్ క్వశ్చన్. సి ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us see, ఇక్కడ ఆంధ్ర కోస్ట్ దగ్గర, బే ఆఫ్ బెంగాల్ దగ్గర సైక్లోన్ ఫామ్ అయింది. ఓకే, సైక్లోన్తో ప్రాబ్లం ఏంది, హై విండ్స్తో వస్తుంది, ఇంకా మాయిశ్చర్, మంచి రిచ్ మాయిశ్చర్ విండ్స్తో, అంటే క్లౌడ్స్ తీసుకొని వస్తుంది. ల్యాండ్ ఫామ్ అయినప్పుడు వర్షం ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోతుంది. అండ్ సైక్లోన్ ఎప్పుడైతే ల్యాండ్కి టచ్ అవుతుందో దాని ఎనర్జీ మొత్తం పోతుంది. సో అప్పుడు ఆ ఉన్న ఎనర్జీని మొత్తం అప్పుడు ఉన్న వర్షంలో రూపంలో కానీ విండ్ విండంలో ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఈ సైక్లోన్ లోపలికి వెళ్తున్న కొద్దీ మాయిశ్చర్ లూజ్ అయిపోతుంది, విండ్ స్పీడ్ తగ్గుతుంది. సో అందుకనే ఇంటీరియర్ పార్ట్స్లో ఎఫెక్ట్ ఎక్కువ ఉండదు సైక్లోన్ది. ఎక్కడైతే ల్యాండ్ ఫాల్ అవుతుందో, అయితే సైక్లోన్ ఫస్ట్ టచ్ అవుతుందో ఆ రీజన్లో ఇంకా దట్ రీజన్ విల్ సఫర్ ఫ్రమ్ మ్యాక్సిమం డ్యామేజ్, వైలెంట్గా ఉంటుంది. ఓకే, అందుకే కోస్టల్ ఏరియాస్ ఆర్ వల్నరబుల్ ఫర్ సైక్లోన్స్ దెన్ ఇంటీరియర్ పార్ట్స్. రైట్. సో నేను ఇందాకనే చెప్తున్నా, TV9లో 9 o'clock ఎక్కడైనా వెళ్తే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అంటే, అల్పపీడనం అంటే లో ప్రెషర్ సెంటర్. ఆ లో ప్రెషర్ సెంటరే డిప్రెషన్గా మారుతుంది. లో ప్రెషర్ ఉన్నప్పుడు 30 km/h స్పీడ్ ఉంటుంది, డిప్రెషన్ ఏమో మోర్ దెన్ 30 ఉంటుంది. ఆ డిప్రెషన్ మళ్ళీ సైక్లోన్గా మారుతుంది. ఒకవేళ స్పీడ్ 61 km కంటే ఎక్కువ అయితే దాన్ని సైక్లోన్ అంటాం. ఫస్ట్ ఏం ఫామ్ అవుతుంది, లో ప్రెషర్, అల్పపీడనం అంటే లో ప్రెషర్ బిలో 31. ఓకే, తర్వాత దీన్నే ఒకవేళ ఇదే ఫర్దర్గా డెవలప్ అయితే ఏమంటారు, డిప్రెషన్. ఓకే, ఇక్కడ స్పీడ్ ఏముంటుంది, మోర్ దెన్ 31 km/h. ఇదే డిప్రెషన్ ఇంకా ఇంటెన్స్గా డెవలప్ అయితే దీన్ని ఏమంటాం, ప్రాపర్గా సైక్లోన్ అంటాం. అండ్ ఈ సైక్లోన్ స్పీడ్ మోర్ దెన్ 60 km ఉంటే దాన్ని సైక్లోన్ అంటాం. అర్థమైందా? సో అల్పపీడనం ఏ సమయంలోనా తుఫాన్గా మారొచ్చు అని చెప్తారు. ఓకే, ఇంటెన్సిఫై. మరి ఒక సైక్లోన్, స్ట్రాంగ్ సైక్లోన్ ఫామ్ కావాలంటే దానికి కొన్ని ఫ్యాక్టర్స్ కావాలి. దెర్ షుడ్ బి సర్టన్ ఫ్యాక్టర్స్ విచ్ కాంట్రిబ్యూట్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ సైక్లోన్. ఆ ఫ్యాక్టర్స్ అన్నీ మన ఇంపార్టెంట్. ఓకేనా? అవి ఏంటి అంటే, ఫస్ట్ గుర్తుపెట్టుకొని, ట్రాపికల్ సైక్లోన్ ఆల్వేస్ ఫామ్ ఓషన్ అండ్ వాటర్ బాడీస్, అంటే సీ ఆర్ ఓషన్లో ఫామ్ అయిన తర్వాతనే అవి ల్యాండ్ వైపు కానీ లేకపోతే ఒక్కొక్కసారి ఓషన్లోనే డిస్పెట్ అవుతాయి. ఎనీవేస్, అట్లా కాదు, స్క్వాలింగ్ ఏం కాదు, ఫామ్ కాదు. అక్కడున్న చుట్టుపక్కల విండ్ సర్క్యులేషన్ ర్యాపిడ్గా ఉంటుంది ఇంకోటి. ఓకే, అది చెప్తా, అది టోర్నాడో. స్క్వాల్స్ ఫామ్ అది చెప్తా, దాని డిఫరెన్స్ చెప్తాను క్లాస్ ఎండింగ్లో. ఓకే, సో ఫస్ట్ ఎప్పుడు సైక్లోన్ ఫామ్ అవుతుంది అంటే, ఫస్ట్ రీజన్ ఈజ్ సీ సర్ఫేస్ టెంపరేచర్. సీ సర్ఫేస్ టెంపరేచర్ అంటే ఇది మొత్తం ఓషన్ అనుకోండి, ఓషన్ మొత్తం కాదు, జస్ట్ పైన భాగం మాత్రం. పైన భాగంలో టెంపరేచర్, ఒక లార్జ్ సీ సర్ఫేస్ టెంపరేచర్ షుడ్ బి మోర్ దాన్, ఎంత ఉండాలి, 27 degrees షుడ్ బి మోర్ దెన్ ఫస్ట్. సో ఇది ఫస్ట్ ఫ్యాక్టర్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ సైక్లోన్. సీ సర్ఫేస్ టెంపరేచర్ ఎంత ఉండాలి, మోర్ దాన్
27 degrees. ఓకేనా? ఎందుకు సార్ మీకు అని డౌట్ రావచ్చు. టెంపరేచర్ ఎక్కువ ఉంటేనే కదా లో ప్రెషర్ ఫర్దర్గా డెవలప్ అయ్యేది. టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడే కదా లో ప్రెషర్ ఫామ్ అయ్యేది. సో అందుకనే టెంపరేచర్ ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కోరియాలిస్ ఫోర్స్ ఉండాలి. ఈక్వేటర్ దగ్గర సైక్లోన్స్ ఫామ్ కావు. ఎందుకు? కోరియాలిస్ ఫోర్స్ 0. మీకు దీనికి చూపిస్తాను చూడండి. ఇక్కడ కనిపిస్తుందా? చూడండి, ఇది ఈక్వేటర్ కదా, ఇది కాంగో బేసిన్, ఇండోనేషియా రీజన్. ఓకే, ఇక్కడ ఈక్వెడార్, బ్రెజిల్. ఓకే, చూడండి ఇక్కడ సైక్లోన్స్ ఉన్నాయి. ఈ రీజన్లో లేవు. ఎందుకు? ఇది ఏం రీజన్? ఈక్వెటోరియల్ రీజన్. ఈక్వెటోరియల్ రీజన్లో ఎందుకు సైక్లోన్స్ లేవు ఈ మ్యాప్లో? ఎందుకంటే కోరియాలిస్ ఫోర్స్ 0. సైక్లోన్స్ ఫామ్ కావడానికి సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? కోరియాలిస్ ఫోర్స్ ఉండాలి. ఎందుకు కోరియాలిస్ ఫోర్స్ అంటే డిఫ్లెక్షన్ ఉండాలి కదా విండ్స్కి. సర్క్యులర్ మూమెంట్కి ఏం హెల్ప్ అవుతుంది? కోరియాలిస్ ఫోర్స్. సో కోరియాలిస్ ఫోర్స్. సో సెకండ్ రీజన్ ఏంటి? ప్రజెన్స్ ఆఫ్ కోరియాలిస్ ఫోర్స్. నెక్స్ట్ జనరల్గా ఏ ప్రీ ఎగ్జిస్టింగ్ వీక్ లో ప్రెషర్ ఏరియా. లో ప్రెషర్ ఏరియా ఫామ్ అవుతుంది, అది ఇంటెన్సిఫై అయితే దాన్ని ఏమవుతుంది? సైక్లోన్గా ఫామ్ అవుతుంది. సో ప్రీ ఎగ్జిస్టింగ్ లో ప్రెషర్ ఏరియా కావాలి. ఓకేనా? ఇవి జనరల్ థింగ్స్. ప్రీ ఎగ్జిస్టింగ్ లో సీ సర్ఫేస్ టెంపరేచర్ మోర్ దాన్ 27 degrees అండ్ కోరియాలిస్ ఫోర్స్ 0. ఇవి 3 ఇంపార్టెంట్. ఇవి కాకుండా ఇంకో థింగ్ ఉంటుంది, ఇది కొంచెం టెక్నికల్గా ఉంటుంది. ట్రై టు అండర్స్టాండ్ విత్ ఫోకస్. ఇది ప్రాపర్గా ఫామ్ అయిన సైక్లోన్. ఓకే, స్ట్రాంగ్ సైక్లోన్. ఇది ఇట్లా సైక్లోన్ ఫామ్ కావాలంటే కింద బేస్ దగ్గర, ఇక్కడ కింద సైక్లోన్ బేస్ దగ్గర ఉంచుకోండి, విండ్ స్పీడ్ రఫ్గా చెప్తున్నా 100 kilometers ఉందనుకోండి. పైన 200 km/h ఉందనుకోండి స్పీడ్. సైక్లోన్ ఫామ్ అవుతుందా? కాదు. ఎందుకు కాదు? ఈ కింద బేస్ ఫామ్ అయితే ఉంటుంది, కానీ క్లౌడ్స్ అన్నీ డ్రిఫ్ట్ అయిపోతాయి. అవునా? సో పైన కింద ఈ వర్టికల్ విండ్ స్పీడ్లో డిఫరెన్స్ ఎక్కువ ఉండదు. డిఫరెన్స్ ఉంటే ఏమైతే సైక్లోన్ స్ట్రాంగ్గా ఫామ్ కాదు. అర్థమవుతుందా? సో దీన్ని ఏమంటారంటే వర్టికల్ విండ్ షియర్. వర్టికల్ విండ్ షియర్. వర్టికల్ విండ్ షియర్ మ్యాక్సిమం ఉండాలా, మినిమం ఉండాలా? మినిమం ఉండాలి. అంటే బేస్కి టాప్కి స్పీడ్ షుడ్ బి మినిమం. మ్యాక్సిమం ఉంటే ఏమవుతుంది? స్ట్రాంగ్ సైక్లోన్ ఫామ్ కావడానికి ఛాన్స్ ఉండదు. సో ఇక్కడ క్లౌడ్స్ కాదు, మాయిశ్చర్ కూడా మూవ్ అయిపోతుంది ఇక్కడ. సో అందుకని ఇక్కడ చూడండి ఏముంది? థర్డ్ పాయింట్, స్మాల్ వేరియేషన్ ఇన్ వర్టికల్ విండ్ స్పీడ్. వర్టికల్ విండ్ స్పీడ్లో మ్యాక్సిమం ఉండదు, మినిమం ఉండాలి. ఓకేనా? తర్వాత మీకు తెలిసిన కామన్ పాయింటే, కింద లో ప్రెషర్ ఉంటుంది, పైన హై ప్రెషర్ ఉంటుంది. ఓకే, సో ఇట్లా ఫామ్ అయిన విండ్స్ని తీసుకెళ్తుంది, క్లౌడ్స్ని ఫామ్ చేస్తుంది. క్లౌడ్స్ ఫామ్ అయినాక ఎయిర్ ఉంటుంది కదా, ఆ ఎయిర్ మళ్ళీ కిందికి డిసెండ్ అవుతుంది, మళ్ళీ అది లో ప్రెషర్కి వస్తుంది. ఓకేనా? సో వాట్ ఆర్ ది ఫ్యాక్టర్ దట్ ఆర్ రెస్పాన్స్ ఫర్ సైక్లోన్? ఫస్ట్ మోర్ దాన్ 27 degrees Celsius ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ లో ప్రెషర్ సెంటర్ ఉండాలి. కోరియాలిస్ ఫోర్స్ నీ తలకాయ 0 ఉండొద్దు. ప్రజెన్స్ ఆఫ్ కోరియాలిస్ ఫోర్స్ ఉండాలి. అందుకే ఈక్వేటర్ దగ్గర ఫామ్ కావు. ఓకే, స్మాల్ వర్టికల్ విండ్ షియర్, ప్రీ ఎగ్జిస్టింగ్ లో ప్రెషర్ ఏరియా. దాని తర్వాత అప్పర్ డైవర్జెన్స్ అబోవ్ ది సీ లెవెల్ సిస్టమ్. ఇవన్నీ ఉండాలి. అండ్ ఆఫ్ కోర్స్ ఒక 5000 meters వరకు హ్యూమిడిటీ ఉండాలి, ఎయిర్లో తేమ ఉండాలి. అందుకనే ఈ సైక్లోన్, ట్రాపికల్ సైక్లోన్స్ ఎక్కడ ఫామ్ అవుతాయి? వాటర్లో. ఓకేనా? క్లియర్? ద ఫ్యాక్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ సైక్లోన్. రైట్, ఇప్పుడు స్టేజెస్ చూద్దాం. చూడండి, ఫస్ట్ చూడండి, ఇక్కడ సీ సర్ఫేస్ టెంపరేచర్ మోర్ దాన్ 26.5 కొన్ని బుక్స్లో ఉంటుంది, కొన్ని వీక్స్లో 27 ఉంటుంది. ఆప్షన్ చూస్ చేసుకొని పెట్టుకోవాలి మీరు ప్రాపర్. ఓకే, ఎగ్జామ్ రాసేటప్పుడు మోర్ దాన్ 27 పెట్టచ్చు. అట్లా ఉండదు. ఎన్సీఆర్టీలో అయితే 26.5 అని ఉంది. ఓకేనా? అట్లా అడిగాడు వాడు. డిస్కస్ చేద్దాం. ఓకే, సో సీ సర్ఫేస్ టెంపరేచర్ షుడ్ మోర్ దాన్ 26.5, 27. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఎయిర్ సర్ఫేస్ అంటే సీ సర్ఫేస్ వామ్ ఉంటుంది, దానిపైన ఉన్న ఎయిర్ కూడా వామ్ ఉంటుంది. సో వామ్ ఎయిర్ ఉండడం వల్ల ఏమవుతుంది?
అక్కడ ప్రెషర్ ఎట్లుంటుంది, లో ప్రెషర్ ఫామ్ అవుతుంది. సో లో ప్రెషర్ ఫామ్ అయినప్పుడు ఎయిర్ అంతా చుట్టుపక్కల నుంచి ఆ లో ప్రెషర్ వైపు మూవ్ అవుతూ ఉంటుంది. ఆ మూవ్ అయిన విండ్స్ ఏమవుతుంది, లో ప్రెషర్ రాగానే వర్లింగ్తో పైనకు మూవడం స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు మాయిశ్చర్ని క్యారీ చేస్తుంది. మాయిశ్చర్ క్యారీ చేసినప్పుడు ఏం ఫామ్ అవుతాయి, ఇట్లా క్లౌడ్స్. సో ఇక్కడ లో ప్రెషర్ ఫామ్ అయినందుకు వర్లింగ్ ఎఫెక్ట్. ఇట్లా ఇది లో ప్రెషర్ కదా, పైనకు పోయినాక ఎట్లా ఫామ్ అవుతుంది, హై ప్రెషర్. సో దాన్ని కింద నుంచి పైకి ఎయిర్ మూవ్ అవుతుంది వర్లింగ్ తోటి పైకి ఇట్లా. ఓకే, థిక్ డెన్స్ క్లౌడ్స్ ఫామ్ అయితేనే ఉంటాయి ర్యాపిడ్గా. సైడ్స్కి వర్టికల్ క్లౌడ్స్, హారిజంటల్ క్లౌడ్స్, థిన్ క్లౌడ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, చెప్తా. ఒక లో ప్రెషర్ సెంటర్ సైక్లోన్గా ఫామ్ అవ్వడం 1-2 days తీసుకుంటుంది. ఓకే, ఇవన్నీ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటేనే ఒక లో ప్రెషర్ ప్రాపర్గా సైక్లోన్గా ఫామ్ అవుతుంది. లేదు అంటే ఇట్ డిస్మిస్. ఓకేనా, ఇప్పుడు ఒక పిక్చర్ చూడండి. సరే, ఇది సి అనుకోండి. ఇక్కడ సి సర్ఫేస్ టెంపరేచర్ ఎంత ఉందంట, మోర్ దాన్ 27 degrees ఉంది. ఒక లో ప్రెషర్ సెంటర్ ఫామ్ అయింది ఇక్కడ. ఓకే, ఎయిర్ చుట్టుపక్కల నుంచి ఎక్కడికి వస్తుంది, ఈ లో ప్రెషర్ చుట్టూ తిరుగుతుంది. ఎట్లా తిరుగుతుంది, నదర్న్ హెమిస్ఫియర్ అయితే యాంటీ క్లాక్ వైజ్, రైట్. సో ఇట్లా ఎయిర్ ఇక్కడ చుట్టుపక్కల రావడం స్టార్ట్ అవుతుంది. ఓకే, మనకు ఆల్రెడీ టెంపరేచర్ ఉంది. సీలో ఏముంటుంది, ఆబ్వియస్లీ ఇక్కడ ఏముంటుంది, హ్యూమిడిటీ. ఓకే, అంటే ఎయిర్ అనేది మాయిస్ట్ అవుతుంది. వామ్ ఎయిర్ ఇప్పుడు లో ప్రెషర్ ఉండడం వల్ల ఎయిర్ ఎక్కడికి మూవ్ అవుతుంది, పైనకి మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అవునా, పైనకి మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అప్డ్రాఫ్ట్ అనేది ఫాస్ట్గా ఉండడం వల్ల, ఎక్కువ మాయిశ్చర్ ఉండడం వల్ల మనకి ఇక్కడ క్లౌడ్స్ వర్టికల్ ఫామ్ అవుతుంది ట్రోపోస్ఫియర్ వరకు, మళ్ళీ హారిజాంటల్గా కూడా ఫామ్ అవుతాయి క్లౌడ్స్. ఓకే, మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సరే ఇక్కడ సైక్లోన్ ఉంది, లో ప్రెషర్ ఏరియా ఉంది, సరే పైనకి వెళ్ళి క్లౌడ్స్ ఫామ్ అయినాయి, సైక్లోన్ మూవ్ అవుతుంది అంటున్నారు మీరు. మరి ఇక్కడ నుంచి మూవ్ అయినప్పుడు ఆ హీట్ ఎట్లా సప్లై అవుతుంది మరి, దానికి డౌట్ వచ్చింది ఎప్పుడైనా? ఇప్పుడు ఇక్కడ లో ప్రెషర్ ఉంది, సైక్లోన్ స్టాటిక్ కాదు, ఒకటే ప్లేస్లో ఉండదు కదా, లో ప్రెషర్ ఫామ్ అయింది, సర్ఫేస్ టెంపరేచర్ ఎక్కువ ఉంది కాబట్టి. సో మోర్ దెన్ 27 degrees, హ్యూమిడిటీ ఉంది, ఎయిర్ స్టార్టెడ్ టు మూవ్ టు అప్పర్ ఆల్టిట్యూడ్స్ క్యారింగ్ మాయిశ్చర్, ఫార్మింగ్ క్లౌడ్స్. తర్వాత క్లౌడ్స్ ఫామ్ అయిన తర్వాత ఏదైతే ఎయిర్ ఉంటుందో ఆ ఎయిర్ మళ్ళీ కిందికి వచ్చి లో ప్రెషర్ పైకి వస్తుంది. ఒక సైకిల్ లాగా ఫామ్ అయింది ఇక్కడ, అవునా కదా? మరి ఈ సైక్లోన్ ఒకటే ప్లేస్లో ఉంటుందా, మూవ్ అవుతుంది. మూవ్ అయినప్పుడు మరి దీనికి ఎనర్జీ ఎట్లా వస్తుంది? దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాటర్ వేపర్గా మారుతుంది కదా, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. అది హీట్ని అబ్జర్వ్ చేసుకొని వేపర్గా మారుతుంది. మరి పైకి వెళ్ళింది, క్లౌడ్స్ ఫామ్ అవుతుంది కదా పైకి వెళ్ళినప్పుడు, ఆ క్లౌడ్స్కి వెళ్ళినప్పుడు ఆ వేపర్, ఆ క్లౌడ్స్ ఫామ్ అయిన వేపర్, ఇప్పుడు వేపర్ ఏం కావాలి, డ్రాప్లెట్స్గా ఫామ్ అవ్వాలి. ఆ హీట్ని వదిలేయాల, దాన్ని లేటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ అంట. హీట్ని వదిలేసినప్పుడు మధ్యలో, సైక్లోన్ మధ్యలో ఎయిర్ డిసెండ్ అవుతుంది. ఓకే, కాన్స్టెంట్గా ఇక్కడ వార్మ్ టెంపరేచర్స్ని మెయింటైన్ చేస్తుంది. దానివల్ల ఏం ఫామ్ అవుతుంది, ఎప్పుడు లో ప్రెషర్ ఉంటుంది. ఇనీషియల్గా ఫామ్ అయ్యేది ఇదే, కానీ సస్టైన్ అయ్యేది ఎట్లా అంటే పైనుంచి వచ్చే డ్రై ఎయిర్ కింద నుంచి టెంపరేచర్స్ కాన్స్టెంట్గా పెంచుతుంది. మళ్ళీ కాన్స్టెంట్గా స్ట్రెంత్ అయ్యడానికి లేటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్, లేటెంట్ హీట్ అనేది హెల్ప్ అవుతుంది కాన్స్టెంట్ ఇక్కడ లో ప్రెషర్ ఫామ్ అవ్వడానికి. ఓకే, లో ప్రెషర్ అవుతుంది, వర్లింగ్ ఆఫ్ విండ్స్ ఉంటుంది, థిక్ క్లౌడ్స్ ఫామ్ అవుతాయి, రైట్. అండ్ గుర్తుపెట్టుకోండి, సైక్లోన్కి మధ్యలో ఐ ఆఫ్ ది సైక్లోన్ ఉంటుంది. సైక్లోన్ మధ్యలో ఐ ఆఫ్ ది సైక్లోన్, ఏ సైక్లోన్ అయినా చూడండి మధ్యలో ఇది కనిపిస్తుంది పైన, దీని ఐ ఆఫ్ ది సైక్లోన్ అంటారు. చుట్టుపక్కల మొత్తం రెయిన్ బ్యాండ్స్ ఉంటాయి, మొత్తం క్లౌడ్స్ ఉన్నప్పటికీ ఈ రీజన్ మాత్రం కామ్ ఉంటుంది, డిసెండింగ్ ఎయిర్ అయితే ఉంటుంది, కామ్ కండిషన్స్ ఉంటాయి. ఇక్కడ ఏం క్లౌడ్స్ కావు, ఇక్కడ ఏం వర్షం పడదు. చాలా వరకు ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ ఇక్కడ ఉందనుకోండి, ఓకే, సైక్లోన్ ఇట్లా వస్తుంది, ఫస్ట్ ఈ పార్ట్ ఆఫ్ సైక్లోన్ విల్ టచ్ దిస్ రీజన్ కదా, వర్షం గాలి కానీ వర్షం కానీ పడుతుంది. సడన్గా మళ్ళీ ఐ ఆఫ్ ది సైక్లోన్ వస్తుంది. ఇట్లా సైక్లోన్ అనుకోండి, ఇది ఇట్లా తిరుగుతా ఈ రీజన్ ఉందనుకోండి, ఫస్ట్ వర్షం పడుతుంది, మళ్ళీ కామ్నెస్ వస్తుంది, ఆ సైక్లోన్ పోయింది అందరు బయటికి వస్తారు, బయటికి రాగానే మళ్ళీ ఈ పార్ట్ వస్తుంది.
ఓకే, అందుకే మనం అంటాం ఎవరైనా డబ్బులు బాగా ఖర్చు పెడుతుండు సేవింగ్స్ లేకుండా అంటే హీఈస్ ఇన్ ది ఐ ఆఫ్ ది స్ట్రోమ్ అంటాం. ఒక ఫ్రేజ్ ఉంది, ఐ ఆఫ్ ది స్ట్రోమ్ అంటే ఏంటి అంటే ఫర్ టెంపరీ పీరియడ్ మనకి రిలీఫ్ ఉంది, తర్వాత అంతా ప్రాబ్లమ్స్ వస్తాయని ఐ ఆఫ్ ద స్ట్రోమ్ అంటారు. ఐ ఆఫ్ ది స్ట్రోమ్ ఈజ్ ఆల్వేస్ కామ్ డిసెండింగ్ అంటే అక్కడ రెయిన్ వర్షం ఏం పడదు, కామ్ కండిషన్. కానీ చుట్టుపక్కల మొత్తం సైక్లోన్ చుట్టూ హెవీ రెయిన్ఫాల్ ఉంటుంది, విండ్ స్పీడ్ కూడా ఫాస్ట్ ఉంటుంది. ఓకే, అర్థమైందా ట్రాపికల్ సైక్లోన్ థింగ్స్? So what here? Water evaporates from the ocean surface and comes into the contact with mass of cold air forming clouds. Second, a column of low pressure develops at the center and winds from the ground column పైన whirling effect ఉంటుంది. తర్వాత as pressure is the central, the eye weakens, the speed of the wind around it increases. ఇట్లా సో అయ్యే దగ్గర చూడండి ఏమవుతుంది, డిసెండింగ్ ఇయర్, కామ్ కండిషన్స్ ఉన్నాయి, చుట్టుపక్కల రెయిన్ బ్యాండ్స్ ఉన్నాయి, వర్షం పడుతూనే ఉంటుంది. సైక్లోన్ డయామీటరు హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, ఇట్లా కాన్స్టెంట్గా హీట్ వస్తూ ఉంటుంది. మరి సైక్లోన్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే ఎప్పుడైతే సైక్లోన్ ఇక్కడ ఉన్నప్పుడు మంచిగా ఇంటెన్సిఫై అవుతుంది. సైక్లోన్ నీళ్ళు ఉన్నప్పుడు మొసలిలాగా, నీళ్ళలో మొసలు ఉన్నట్టు స్ట్రాంగ్ ఉంటుంది. ఎప్పుడైతే ల్యాండ్ని టచ్ అవుతుందో, వెన్ ఎవర్ ఇట్ టచెస్ ది ల్యాండ్, ఇట్ ఈస్ కాల్డ్ ల్యాండ్ ఫాల్. సైక్లోన్ ఎప్పుడు ల్యాండ్ టచ్ అవుతుందో దాన్ని ఏమంటారు, ల్యాండ్ ఫాల్. ఆ ఏరియాని కూడా ల్యాండ్ ఫాల్ అంటారు. ల్యాండ్ ఫాల్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ థింగ్, ల్యాండ్లో మాయిశ్చర్ ఉంటుందా, ఉండదు. సైక్లోన్ ఇంకా ఫర్దర్ డెవలప్ కాదు. ల్యాండ్లో హీట్ ఉంటుందా, అంత హీట్ ఉండదు వాటర్ బాడీకి ఇచ్చేంత. సో ఇవి రెండు కట్ ఆఫ్ అయిపోతాయి. రెండు కట్ ఆఫ్ అయినప్పుడు సైక్లోన్ స్టార్ట్స్ టు డై. దీన్ని డిసిపేట్ అంటారు, డిసిపేటింగ్ స్టేజ్. కానీ అది అక్కడ వచ్చినప్పుడు మాత్రం థిక్ డెన్స్ క్లౌడ్స్తో పోయిందా హెవీ రెయిన్ఫాల్ ఇస్తుంది. ఇక్కడ ఈ కోస్టల్ రీజన్లో ఎక్కడైతే ల్యాండ్ఫాల్ అవుతుందో అక్కడ ఇట్ విల్ హ్యావ్ హెవీ రెయిన్ఫాల్ అండ్ స్ట్రాంగ్ విండ్స్ ఉంటాయి. ఓకే, అండ్ కోస్టల్ ఏరియా కాబట్టి ఆ స్ట్రాంగ్ విండ్స్ ఓషన్ వాటర్ని ఇట్ విల్ పుష్ టువర్డ్స్ కోస్ట్ కాజింగ్ ఫ్లడ్స్. దీన్ని స్ట్రోమ్ సర్జ్ అంటారు, స్ట్రాంగ్ సర్జ్. విండ్ స్పీడ్ హైగా ఉంటుంది, క్లౌడ్స్ ఇక్కడ ఉంటుంది, ఇది ఉంటుంది. చెప్పు. ఆ రీజన్లో ఉంటుంది, ఆ రీజన్లో ఒక ఆ డిస్టిక్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. జనరల్లీ 10-20 కిలోమీటర్స్ ఆ రీజన్ మొత్తంలో ఎక్కువ ఉంటుంది, కోస్ట్ మొత్తం వైడ్గా. ఒక డిస్టిక్ ఇట్లుందనుకో మొత్తం ఎఫెక్ట్ అవుతుంది కోస్ట్ రీజన్ మొత్తం. కానీ ఒక డిస్టిక్ ఇట్లుందనుకో మ్యాక్సిమం కోస్ట్ రీజన్లో ఉన్న డిస్టిక్స్ ఎక్కువ ఇంపాక్ట్. దీన్ని ముప్పు ప్రాంతాలు అంటారు. ఇది మనం మ్యాపింగ్తో చేస్తాం. కానీ పెద్ద ప్రాబ్లం ఏంటంటే సైక్లోన్ ఫామ్ అవుతున్నట్టు ఓషన్ టెంపరేచర్స్ని మానిటర్ చేస్తా, ప్రెషర్ని మానిటర్ చేస్తా మనం చెప్పొచ్చు సైక్లోన్ ఫామ్ అవుతుంది అని. కాకపోతే పెద్ద ప్రాబ్లం ఏంటంటే సైక్లోన్ పాత్ చెప్పడం కష్టం. సైక్లోన్ ఫామ్ అవుతుందని ప్రెడిక్ట్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఏ రీజన్ ఎఫెక్ట్ అవుతుందో తెలియదు. ఓకే, మనం అంతా మూవ్ అవుతుంది. ఓకే, అందుకే కేజీఎఫ్ మూవీలో కూడా ఏమని చెప్తాడు వాడు తుఫాన్లు అంటాడు. అది స్టార్ట్ అయినాక అది ఎవరికి తింటుందో ఎటు పోతుందో ఎవరికి తెలియదు. సేమ్ థింగ్ నీ జేబులోకి వస్తుంది. ఓకేనా? రైట్. విండ్ స్పీడ్ బట్టి సైక్లోన్స్కి పేర్లు ఉంటాయి. అంటే మనం అనేది చూడండి, <31 ఉంటే లో ప్రెషర్, మళ్ళీ 31 to 49 ఉంటే డిప్రెషన్, ఇక్కడ 49 to 61 ఉంటే డీప్ డిప్రెషన్, 61 ఎబో ఉంటే సైక్లోన్, 88కి పైన ఉంటే సివియర్ సైక్లోన్ స్ట్రోమ్, 118కి పైన ఉంటే వెరీ సివియర్ సైక్లోన్, 220కి ఉంటే సూపర్ సైక్లోన్. ఓకే, సో ఎప్పుడైనా మీరు న్యూస్లో వచ్చినప్పుడు చూడండి, దాని విండ్ స్పీడ్ ఇస్తారు, దాన్ని బట్టి అది ఏ టైప్ ఆఫ్ సైక్లోన్ చూడండి. ఓకే, ఎంత స్పీడ్ పెరిగితే అంత డేంజరస్. చూడండి 119, 150 ఉన్నప్పటికి ఎంపీహెచ్ స్పీడ్ ఎట్లుంది. ఓకే, ఇక్కడ మూవ్ అయిపోయినాయి, మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఓకే, సో సూపర్ సైక్లోన్స్ ఆర్ డేంజరస్. ఇప్పుడు ఏమవుతుంది అంటే సీ సర్ఫేస్ గ్లోబల్ వార్మింగ్ వల్ల సీ సర్ఫేస్ టెంపరేచర్ పెరుగుతుంది అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సైక్లోన్స్ పెరుగుతున్నాయి. దానివల్ల డిజాస్టర్స్ అనేవి ఎక్కువ అవుతుంది. ఓకేనా? సో క్యాటాస్ట్రోఫిక్ ఎప్పుడంటే ఎప్పుడైతే 200+ స్పీడ్ ఉంటుందో దాన్ని సూపర్ సైక్లోన్ అంటారు.
ఓకేనా? అది సబ్జెక్ట్ తర్వాత క్లాస్ అది. ఓకే, నెక్స్ట్ మీరు జనరల్గా సైక్లోన్స్ పేర్లు మిచాంగ్ అని, హుదూద్ అని ఇట్లా పేర్లు వింటారు. లైలానా? సరే, లైలా తుఫాన్ నాకు కూడా తెలుసు, కానీ అంటే అదొక్కటి గుర్తుంది అని నా బాధ. రైట్, సైక్లోన్ ఇది ప్రాపర్ సైక్లోన్ కదా. ఇక్కడ చూడండి, సైక్లోన్స్కి నేమింగ్ ఎట్లా ఇస్తారు అంటే ఇట్లా యాడ్ చేయడం మర్చిపోయారు. ఎనీవేస్, మనకి ఎస్పెషల్ ఇండియన్ ఓషన్ నేమింగ్ చూసుకుంటే ఇక్కడ మనకి ఆఫ్రికా ఉంటుంది కదా, తెలుసు కదా. ఇక్కడ ఆఫ్రికా, ఇక్కడ ఏముంటుంది ఆస్ట్రేలియా. సో ఈ ఇండియన్ ఓషన్ కంట్రీస్ ఉంటాయి, లైక్ యెమెన్, ఒమాన్, ఓకే, మొజాంబిక్యూ, మెడగాస్కర్, ఇండియా, పాకిస్తాన్, ఓకే, ఇటు పక్కన బంగ్లాదేశ్, మాల్దీవ్స్, ఓకే. ఇవన్నీ కలిసి ఏం చేస్తారంటే దెర్ ఆర్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ హియర్ ఇన్ దిస్ రీజన్, 8+ కంట్రీస్. వాళ్ళు ఏం చేస్తారంటే నేమ్ ఇస్తారు. ఫస్ట్ ఆల్ఫాబెటికల్ అంటే ఇక్కడ బంగ్లాదేశ్ కదా, బంగ్లాదేశ్ ఒక లిస్ట్ ఆఫ్ పేర్లు ఇస్తుంది ఇట్లా. అట్లనే ఇండియా కూడా అట్లా నేమ్స్ ఇస్తుంది. సో ఇయర్లో వచ్చే సైక్లోన్ని సీక్వెన్స్ వస్తుంది. ఫస్ట్ వచ్చే సైక్లోన్ దీని పేరు, సెకండ్ ఇండియా పెట్టిన పేరు, అట్లా ఒక లిస్ట్ ఆఫ్ పేరు. అంటే సైక్లోన్ రాకముందే సైక్లోన్కి పేరు పెట్టి రెడీ ఉంచుతారు. ఎందుకు ఇట్లా సైక్లోన్కి పేర్లు పెడతారు అంటే, ఫస్ట్ థింగ్, ఒక్కొక్కసారి 2 or more సైక్లోన్, 1 or more 2 సైక్లోన్స్ ఒకటేసారి ఫామ్ అవుతాయి, అవునా? 2 or more సైక్లోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒకటే పీరియడ్లో. నెక్స్ట్, సైక్లోన్కి నేమింగ్ ఇవ్వడం వల్ల ఎఫెక్టివ్గా ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఎర్లీ వార్నింగ్ ఇవ్వచ్చు, అవునా? సైక్లోన్ వస్తుందంటే ఏ సైక్లోన్ దాని పేరు ఉంటే దానికి చెడవచ్చు. దాని తర్వాత ఎవ్రీ డిజాస్టర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు లెర్న్ కదా. ఒక డిజాస్టర్ వచ్చిన తర్వాత ఎట్లా ఎఫెక్ట్ అయినా నెక్స్ట్ డిజాస్టర్ రెక్టిఫై చేసుకోవడానికి మనం డిజాస్టర్ మ్యాన్ను చూస్తాం. సో అట్లా స్టడీ చేయడానికి కూడా నేమ్స్ హెల్ప్ అవుతాయి. లేకపోతే ఆగస్ట్లో వచ్చిన 2023లో ఆగస్ట్లో వచ్చిన ఫస్ట్ వీక్లో వచ్చిన సైక్లోన్, సెకండ్ వీక్లో వచ్చిన సైక్లోన్ అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ కానీ స్టడీ చేయడానికి కానీ ఒకటేసారి 2 సైక్లోన్స్ అట్లా ఒకటే ఫామ్ అయినప్పుడు గ్రూప్ ఆఫ్ కంట్రీస్కి ఒకటే పేరు ఉంటే, ఇప్పుడు ఫర్ సేమ్ వే ఆఫ్ బెంగాల్ ఒక సైక్లోన్ ఫామ్ అవుతుంది, బంగ్లాదేశ్ ఒక నేమ్, ఇండియా ఒక నేమ్ ఇస్తే మేనేజ్మెంట్ కష్టం కదా. సో ఇండియన్ ఓషన్ అంటే మొత్తం కంట్రీస్ కోఆపరేషన్ ఉంటే వీ కెన్ ఎఫెక్టివ్లీ మేనేజ్ చేస్తారు అండ్ రిడ్యూస్ ద రిస్క్ ఆఫ్ డిజాస్టర్. సో అందుకే నేమింగ్ ఇస్తారు, ఓకేనా. సో మీరు ఎప్పుడైనా ఏదైనా సైక్లోన్ వచ్చినప్పుడు ఫస్ట్ చూడాల్సింది ఏంటి అంటే దాని స్పీడ్ ఎంత, C+ సూపర్ సైక్లోనా, సివియర్ సైక్లోనా, అది. సెకండ్ థింగ్, ఏ కంట్రీ నేమ్ ఇచ్చింది దానికి, ఓకే. నెక్స్ట్, ఏ కోస్ట్ని ఎఫెక్ట్ అవుతుంది, ఏ కోస్ట్ ఎఫెక్ట్ అవుతుంది, అది ఏ స్టేట్ ఎఫెక్ట్ అవుతుంది, ఓకేనా. క్లియర్? నెక్స్ట్, ఇండియాలో అంటే ఇండియన్ ఓషన్లో ఇండియాకి 5 సైక్లోన్స్ వస్తే 4 సైక్లోన్స్ బే ఆఫ్ బెంగాల్లో ఫామ్ అవుతాయి, 1 సైక్లోన్ అరేబియన్ సీ, 4:1. ఎందుకు బే ఆఫ్ బెంగాల్ ఎక్కువ సైక్లోన్స్ ఫామ్ అవుతాయి? బే ఆఫ్ బెంగాల్ ఎక్కువ సైక్లోన్స్ ఫామ్ అవుతాయి, కానీ ఒరిస్సా ఇస్ ద స్టేట్ విచ్ ఈస్ లార్జ్లీ ఎఫెక్టెడ్ బై సైక్లోన్స్. ఒరిస్సా కానీ ఆంధ్రప్రదేశ్ కానీ దే ఆర్ లార్జ్లీ ఎఫెక్టెడ్ బై సైక్లోన్స్ బికాస్ మెజారిటీ ఆఫ్ ద సైక్లోన్స్ ఫామ్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. ఓకే, పారాదీప్ తెలుసా? పారాదీప్ పోర్ట్, ఒరిస్సాలోని ఇంపార్టెంట్ పోర్ట్, పారాదీప్ పోర్ట్. ఇట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ పోర్ట్ బికాస్ ఆఫ్ cyclones. Orissa is the most affected state because of cyclones. Right. Now what you have to understand here, why Bay of Bengal more cyclones? First thing, we will discuss this in Indian geography. Most of the rivers in India flow towards Bay of Bengal. సో ఎప్పుడు ఫ్రెష్ వాటర్ యాడ్ అవుతూ ఉంటుంది. మీరు గమనించండి, స్టిల్గా ఒక బకెట్లో వాటర్ పెట్టి ఫిల్ పక్కకు పెట్టండి, కొద్దిసేపు తర్వాత కూల్ అయిపోతాయి, అవునా? ఒక బకెట్లో కాన్స్టెంట్గా కొత్త వాటర్ యాడ్ చేస్తూ ఉండండి, అది కూల్ ఉంటుందా? ఉండదు, వామ్ ఉంటుంది. సో కాన్స్టెంట్గా ఇన్ఫ్లక్స్ ఆఫ్ వాటర్ బై రివర్స్ ఈజ్ మ్యాక్సిమమ్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. సో దీనివల్ల టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది.
ఓకే. తర్వాత అరేబియన్ సీ అనేది కంప్లీట్లీ బ్లాక్డ్ ఇక్కడ కదా, కానీ బే ఆఫ్ బెంగాల్ హ్యాస్ కనెక్షన్ విత్ పెసిఫిక్ రీజన్. సో ఎక్కడైనా పెసిఫిక్ రీజన్లో ఫామ్ అయిన లో ప్రెషర్ ఏరియా, విండ్స్ ఇన్ ట్రాపికల్ రీజన్ మూవ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. సో ఇక్కడ నుంచి ఈస్ట్ టు వెస్ట్ మూవ్ అయినప్పుడు బే ఆఫ్ బెంగాల్ వైపు డైవర్ట్ అవుతుంది. ఈ లో ప్రెషర్ మళ్ళీ ఒక సైక్లోన్ లాగా డెవలప్ అవ్వచ్చు. ఓకేనా, అందుకే ఎక్కువ బే ఆఫ్ బెంగాల్లో సైక్లోన్స్ ఫామ్ అవుతాయి వెన్ కంపేర్ టు అరేబియన్స్. దిస్ ఈజ్ అబౌట్ ట్రాపికల్ సైక్లోన్స్. ఓకే, సో ఇందాక మీకు చెప్పిన ట్రాపికల్ సైక్లోన్ నెమోన్క్లేచర్ ఎవరు చెప్తారు? 8 కంట్రీస్ ఉంటాయి. బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవ్స్, మయన్మార్, ఒమాన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్. ఆల్ దీస్ విల్ కాంట్రిబ్యూట్ నేమ్స్. సో అట్లా హుదూద్, తిత్లీ, ఫెంతల్ అట్లా సీక్వెన్స్లో అకార్డింగ్ టు కంట్రీ మనం నేమ్స్ ఇస్తా పోతాం. ఓకేనా, రీసెంట్ కొన్ని కంట్రీస్ కూడా జాయిన్ అయినాయి ఇప్పుడు. అండర్స్టూడ్? నౌ విల్ మూవ్ టు టెంపరేట్ సైక్లోన్, టెంపరేట్ ఆర్ ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్. ఇండియాలో టెంపరేట్ సైక్లోన్స్ ఫామ్ కావు, కానీ మెడిటేరియన్ సీలో ఫామ్ అయిన టెంపరేట్ సైక్లోన్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో వర్షం తీసుకొస్తుంది. దాన్నే వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అంటారు. ఎనీవేస్ విల్ కమ్ టు దాట్. మెడిటేరియన్ సీలో ఫామ్ అయిన టెంపరేట్ సైక్లోన్స్, ఇది మెడిటేరియన్ సీ గుర్తుంది కదా, యూరోప్కి ఆఫ్రికాకి మధ్యలో ఉంటుంది మెడిటేరియన్ సీ. సో దట్ ద సైక్లోన్స్, టెంపరేట్ సైక్లోన్స్ విచ్ ఫామ్ ఇన్ మెడిటేరియన్ సీ, టెంపరేట్ లాటిట్యూడ్స్లో విండ్స్ ఏముంటాయి? ట్రాపికల్ లాటిట్యూడ్స్లో ఏం విండ్స్ ఉంటాయి? ట్రాపికల్ రీజన్లో ఏ విండ్స్ ఉంటాయి? నేను 3 టైప్స్ ఆఫ్ విండ్స్ చెప్పినా కదా నీ తలకాయ. ట్రాపికల్ రీజన్లో ఉండే విండ్స్ ఏం విండ్స్? ట్రాపికల్ ఈస్టర్లీస్. టెంపరేట్ రీజన్లో ఉండేది వెస్టర్లీస్. ఓకే, వెస్టర్లీస్ డైరెక్షన్ ఏంది? వెస్ట్ టు ఈస్ట్. ఓకే, సో మెడిటేరియన్ రీజన్లో ఫామ్ అయిన టెంపరేట్ సైక్లోన్స్ వెస్టర్లీస్ వల్ల, వెస్ట్ టు ఈస్ట్ వల్ల వర్షం ఇక్కడ ఇరాక్, పాకిస్తాన్, పంజాబ్ ఇంకా హర్యానాలో వర్షం తీసుకొస్తుంది. ఎప్పుడు? వింటర్లో. ఓకే, వింటర్ రెయిన్ఫాల్ ఇన్ పంజాబ్, హర్యానా ఈజ్ బికాస్ ఆఫ్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. ఓకే, వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. సో పంజాబ్, హర్యానాలో, నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో వింటర్లో రెయిన్ఫాల్ పడుతుంది. ఎందుకు పడుతుంది రెయిన్ఫాల్? మెడిటేరియన్ రీజన్లో ఫామ్ అయిన టెంపరేట్ సైక్లోన్స్ వర్షం తీసుకొస్తుంది. ఇక్కడ పంజాబ్, అసలు ఇండియాలో వింటర్ రెయిన్ఫాల్ ఉండదు, కానీ పంజాబ్, హర్యానాలో వింటర్ రెయిన్ఫాల్ పడుతుంది. ఎందుకంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్, దట్ ఈస్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. అండ్ వింటర్లో మనం గ్రో చేసే క్రాప్స్ని రబీ అంటాం. అండ్ మేజర్ క్రాప్ దట్ గ్రో ఇన్ రబీ ఈజ్ వీట్. వీట్ అనేది వింటర్లోనే గ్రో అవుతుంది. దానికి టెంపరేట్ క్రాప్ కాబట్టి దానికి టెంపరేచర్ కూల్గా ఉండాలి. ఓకే, సో రబీ క్రాప్కి హెల్ప్ అయ్యే రెయిన్ఫాల్ ఏంటంటే వింటర్లో వచ్చే వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వల్ల వచ్చే రెయిన్ఫాల్. దీనివల్ల జమ్మూ కాశ్మీర్లో స్నోఫాల్ కూడా అవుతుంది. లైట్గా ఉంటుంది వర్షం, అందుకే హెవీగా ఉండదు. కానీ దట్ రైన్ఫాల్ ఈజ్ సఫిషియంట్ ఫర్ రబీ క్రాప్, దట్ ఈస్ ఎస్పెషల్లీ వీట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వల్ల పంజాబ్, హర్యానాలో వింటర్ రెయిన్ఫాల్ వస్తుంది. అండ్ దిస్ వింటర్ రెయిన్ఫాల్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ రబీ క్రాప్, దట్ ఈస్ వీట్. చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకనే చూద్దాం. ఇప్పుడు ట్రాపికల్ సైక్లోన్స్ ఎప్పుడు ఓషన్లో ఫామ్ అయ్యి ల్యాండ్కి మూవ్ అవుతుంది. తక్కువ టైంలో స్ట్రాంగ్గా ఫామ్ అవుతుంది, తక్కువ రీజన్లో ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. టెంపరేట్ సైక్లోన్ ఏమో ఎక్కువ రీజన్లో ఫామ్ అవుతుంది, ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది, కాకపోతే ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. ట్రాపికల్ సైక్లోన్ ఇంటెన్స్ ఉంటుంది, షార్ట్ పీరియడ్, షార్ట్ టైం, కానీ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఆ డిఫరెన్స్లో చూద్దాం మనం నెక్స్ట్. సో ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్, దీన్ని మిడ్ లాటిట్యూడ్ సైక్లోన్స్ కూడా అంటారు. ఎందుకంటే లో లాటిట్యూడ్స్ అంటే ట్రాపికల్స్, మిడ్ లాటిట్యూడ్స్ అంటే టెంపరేట్, హయ్యర్ లాటిట్యూడ్స్ అంటే పోలార్. సో
సో మిడ్ లాటిట్యూడ్ సైక్లోన్స్ కూడా అంటాం దీన్ని. ఓకే, సో దీస్ ఆర్ ఫార్మ్డ్ బిట్వీన్ 30 to 60, 35 to 60 రీజన్లో ఏం ఫామ్ అవుతాయి? మరి ట్రాపికల్ సైక్లోన్స్ 5 to 30 ఆ రీజన్స్లో. అండ్ వీటి డైరెక్షన్ ఎట్లుంటాయి? వెస్ట్ టు ఈస్ట్. ట్రాపికల్ సైక్లోన్ డైరెక్షన్ ఈస్ట్ టు వెస్ట్, ఎందుకంటే అక్కడ ఏముంటాయి? ట్రేడ్ విండ్స్. ఇక్కడ వెస్టర్లీస్ ఉంటాయి. మీరు సరిగ్గా రివిజన్ చేయకపోతే మీకేం అర్థం కాదు. విండ్స్ డైరెక్షన్ కూడా చెప్పలేకపోతున్నాను నేను అంతసేపు చెప్పినాక. ఓకే రైట్. టెంపరేట్ సైక్లోన్స్ ఫార్మేషన్ ఎట్లా అవుతుంది అంటే జనరల్లీ దిస్ ఈస్ ఈక్వేటర్, tropics 66.5 degree ఆర్టిక్, రైట్. సో ఈ రీజన్లో మనకి ఏ విండ్స్ ఉంటాయి? ఈస్టర్లీ, ట్రాపికల్ ఈస్టర్లీస్. ఇక్కడనేమో వెస్టర్లీస్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ట్రాపికల్ సైక్లోన్స్ ఎక్కువ ఈస్ట్ టు వెస్ట్ మూవ్ అవుతాయి, ఇక్కడ వెస్ట్ టు ఈస్ట్. ఓకేనా? ఇది నేను చెప్పదలుచుకున్నాను. అండ్ మోరోవర్ ఇదే ప్లేస్లో ఏమవుతుంది? ఈక్వేటర్, ట్రాపికల్, టెంపరేట్. సో ట్రాపిక్స్ నుంచి వార్మ్ ఎయిర్ పైకి పోతుంది, ఇక్కడ నుంచి కోల్డ్ ఎయిర్ వస్తుంది జనరల్గా, అక్కడ నుంచి కిందకి వస్తుంది, ఇక్కడ మూవ్ అవుతుంది. సో ఈ వార్మ్ ఎయిర్ కోల్డ్ ఎయిర్ మీటింగ్ పాయింట్ ఏంది? మిడ్ లాటిట్యూడ్స్. లో లాటిట్యూడ్స్ నుంచి వార్మ్ ఎయిర్ వస్తుంది, హై లాటిట్యూడ్స్ నుంచి కోల్డ్ ఎయిర్ వస్తుంది. హై లాటిట్యూడ్స్ అంటే పోలార్, లో లాటిట్యూడ్ ఈక్వేటర్. ఎక్కడ మర్జ్ అవుతాయి? ఎక్కడ వస్తాయి? మిడ్ లాటిట్యూడ్స్ కదా. అందుకే మిడ్ లాటిట్యూడ్స్లో ఎక్కువ ఏం సైక్లోన్స్ ఉంటాయి? టెంపరేట్ సైక్లోన్. అందుకే దీన్ని ట్రాపికల్ సైక్లోన్స్ ఆర్ టెంపరేట్ సైక్లోన్స్ ఆర్ ఎక్స్ట్రా ట్రాపికల్ ఆర్ ఫ్రంటల్ సైక్లోన్స్ అంటారు. ఎందుకంటే ఇట్లా ఫ్రంట్స్ ఫామ్ అవుతాయి, వార్మ్ ఎయిర్ కోల్డ్ ఎయిర్. సో ఫస్ట్ ఇట్లా వార్మ్ ఎయిర్ కోల్డ్ ఎయిర్ ఫామ్ అవుతుంది. తర్వాత ఇనిషియల్గా వార్మ్ ఆర్ కోల్డ్ ఎయిర్, ఎయిర్ ఎయిర్ అనే కంటే ముందు ఎయిర్ మాస్ అందాం. ఇక్కడ ఏమంటాం? ఎయిర్ మాస్. వాట్ ఈస్ ఎయిర్ మాస్ అంటే ఒక పార్సల్ ఆఫ్ ఎయిర్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్సల్ ఆఫ్ ఎయిర్ ఉంది, దీనికి సేమ్ టెంపరేచర్, సేమ్ ప్రెషర్, సేమ్ హ్యూమిడిటీ, ఇట్లా అన్నీ సేమ్ ఉంటే దాన్ని ఏమంటారంటే ఎయిర్ మాస్. హోమోజీనియస్ నేచర్గా ఒక పార్సల్ ఆఫ్ ఎయిర్కి హోమోజీనియస్ నేచర్ ఉంటే దాన్ని ఏమంటారు? ఎయిర్ మాస్. సో ఇట్లా కోల్డ్ ఎయిర్ మాస్, వార్మ్ ఎయిర్ మాస్ ఫస్ట్ మీట్ అయ్యి ఇక్కడ ఒకదానికొకటి బార్డర్ని ఏమంటామంటే ఫ్రంట్. సో టెంపరేట్ సైక్లోన్స్ని ఫ్రంటల్ సైక్లోన్ అంటారు. ఓకే, ఇట్లా ఫామ్ అయిన తర్వాత న్యాచురల్గా ఏమవుతుంది? జనరల్గా వార్మ్ ఎయిర్ అటు పూజ చేయడానికి ట్రై చేస్తుంది, కోల్డ్ ఎయిర్ ఇటు పూజ చేస్తుంది. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది, వార్మ్ ఎయిర్ ఈస్ లైటర్, కోల్డ్ ఎయిర్ ఈస్ డెన్సర్. ఓకే, సో స్లోలీ ది కోల్డ్ ఎయిర్ విల్ మూవ్ డౌన్, వార్మ్ ఎయిర్ విల్ రైజ్ అబోవ్. ఓకే, ఇది కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్లో జరుగుతుంది ఇది ఫినామినా. కోల్డ్ ఎయిర్, వార్మ్ ఎయిర్ 100 of kilometers. So warm air it will rise. So since it is warm air, what happens? It has moisture in it. It rises above and forms clouds and give rainfall. ఇక్కడ ట్రాపికల్ సైక్లోన్ చూడండి, ఇంత ఇంటెన్స్ రెయిన్ఫాల్ కానీ విండ్ స్పీడ్ కానీ ఉండదు ఇక్కడ టెంపరేట్ సైక్లోన్స్లో. లార్జ్ ఏరియాలో ఫామ్ అవుతుంది అండ్ ల్యాండ్లో కావచ్చు, వాటర్లో కావచ్చు. ఎయిర్ మాస్ అనేది కాంటినెంటల్ ల్యాండ్ మాస్ ఎయిర్ మాస్ కావచ్చు, మ్యారిటైమ్ ఎయిర్ మాస్ కావచ్చు, ట్రాపికల్ ఎయిర్ మాస్ కావచ్చు, వార్మ్ ఎయిర్ మాస్ కావచ్చు. ఓకే, సో టెంపరేట్ సైక్లోన్స్ అనేవి ఎందుకు ఫామ్ అవుతాయి అంటే ఫ్రంట్స్ ఫామ్ అవ్వడం వల్ల. రెయిన్ వస్తుంది, సైక్లోన్ వస్తుంది. ఓకే, ఫ్రంట్స్ అక్లూడెడ్ ఫ్రంట్ అంటారు. సో ఇందులో చూడండి ఫార్మేషన్ ఏంది? ద ఒరిజిన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ టెంపరేట్ సైక్లోన్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంది? పోలార్ ఫ్రంట్ థియరీ. According to this theory, the warm humid air masses from tropics and dry cold air masses from poles form a front, and the cold air mass is denser and heavier, and due to this reason warm air is pushed up. Okay, so since it is only prelims oriented class thing, this is enough for information for you. మళ్ళీ మెయిన్స్లో కంపారిటివ్ స్టడీస్ చేయాల్సి వస్తుంది ట్రాపికల్ అండ్ టెంపరేట్ సైక్లోన్స్. సో ఇందులో రఫ్గా చూసుకుంటే, సో ఫార్మేషన్లో, సో దిస్ ఇంటరాక్షన్ ఆఫ్ కోల్డ్ అండ్ వార్మ్ ఎయిర్
creates instability, mandate low pressure form aitadi, and thus a void is created because of lessening pressure. The surrounding air is rushed to occupy the void coupled air. Extratropical cyclone present at the contrast more violent. Extratropical cyclone present a contrast to more violent cyclone. అంటే అర్థమైంది, ట్రాపికల్ సైక్లోన్స్ కంటే ఇవి సాఫ్ట్. ట్రాపికల్ సైక్లోన్స్ ఆర్ మోర్ ఇంటెన్స్ వెన్ కంపేర్ టు టెంపరేట్ వన్. ఓకే, సో మనకు ట్రాపికల్ టెంపరేట్ సైక్లోన్ డిఫరెన్సెస్ చూస్తే మీకు ఇంకా ఫర్దర్గా యాడ్ వస్తుంది. ట్రాపికల్ సైక్లోన్స్ ఎక్కడ ఫామ్ అవుతాయి? ఎప్పుడు వాటర్ బాడీస్లో ఫామ్ అవుతుంది, సీ ఆర్ ఓషన్. సో జనరల్ సీ సర్ఫేస్ టెంపరేచర్ 27 degrees ఉండాలి, కోరియాలిస్ ఫోర్స్ ఉండాలి. టెంపరేట్ సైక్లోన్స్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ల్యాండ్ కానీ వాటర్ కానీ ఎక్కడైనా ఫామ్ అయితే ఎక్కడ నుంచి ఎక్కడైనా మూవ్ అవ్వచ్చు. ట్రాపికల్ సైక్లోన్ ఎక్కడ స్టార్ట్స్ టు డిసిపేట్, ఎప్పుడు డై అయిపోతుంది? వెన్ ఇట్ ఎంటర్స్ ఇంటూ కోస్ట్. ఓకే, ఇక్కడేమో ఎప్పుడైతే కంప్లీట్గా స్టేబుల్ అయిపోతుందో ఎయిర్ కండిషన్స్, ఇక్కడ టెంపరేట్ సైక్లోన్ పోతుంది. రైట్, ట్రాపికల్ సైక్లోన్స్ అనేది ట్రాపికల్ రీజన్ కాబట్టి, ట్రేడ్ విండ్స్ కాబట్టి దాని డైరెక్షన్ ఈస్ట్ టు వెస్ట్. ఇది వెస్టర్లీస్ రీజన్లో ఫామ్ అవుతుంది, డైరెక్షన్ వెస్ట్ టు ఈస్ట్. A tropical cyclone has effect on comparatively smaller area, can intensity high, velocity wind strong ఉంటుంది, moisture carrying capacity ఎక్కువ ఉంటుంది. ఇక్కడ temperate cyclones affect much large area but velocity of area is comparatively low. Okay, and tropical cyclones only form on sea with temperature more than 26 to 27 degrees Celsius, and they dissipate when they reach the land. Temperate cyclones can be formed on both land and sea. జనరల్గా ఫ్రంటల్ సైక్లోన్, కోల్డ్ అండ్ వామ్ ఎయిర్ మాస్ మీ దగ్గరకు వచ్చిన ఫ్రంట్ ఫామ్ అయినప్పుడు ఫార్మ్స్. తర్వాత ఏ ట్రాపికల్ సైక్లోన్ డజంట్ లాస్ట్ ఫర్ మోర్ దెన్ 7 days. కానీ టెంపరేట్ సైక్లోన్ 15 to 20 degrees, 15 to 20 days ఉంటుంది. ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంటుంది, మైల్డ్ రెయిన్ఫాల్ తీసుకొస్తుంది. అర్థమైందా? చిన్న చిన్న కాదు, ఎందుకంటే మాయిశ్చర్ ఎక్కువ ఉండదు కదా, ఉన్నా కానీ లార్జ్ ఏరియాలో స్ప్రెడ్ చేస్తుంది. అంతా వైలెంట్గా ఉండవు, విండ్ స్పీడ్ కానీ ఇది కానీ. ఇక్కడ వర్షం తీసుకొస్తుంది కాదనను, కానీ కంపారిటివ్లీ ఇక్కడ షార్ట్ పీరియడ్లో, షార్ట్ టైంలో, అంటే షార్ట్ పీరియడ్లో స్మాల్ ఏరియాలో ఎక్కువ వర్షం పడుతుంది. ఇక్కడ లార్జ్ ఏరియా కదా, వర్షం ఒకటే ప్లేస్లో ఎక్కువ పడదు, కాన్సన్ట్రేషన్ ఆఫ్ రెయిన్ఫాల్ ఎక్కువ ఉండదు. విండ్ స్పీడ్ అయితే ఎక్కువ ఉండదు, ఇక్కడ విండ్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? సో ఇండియాలో వచ్చే సైక్లోన్స్ ఏంది? ట్రాపికల్ సైక్లోన్స్. కానీ మనకి టెంపరేట్ సైక్లోన్స్ వల్ల వర్షం వస్తుంది. ఇక్కడ ఫామ్ అయిన టెంపరేట్ సైక్లోన్ వల్ల మెడిటరేనియన్ సీ, ఇండియా మొత్తం వస్తుందా? కాదు, ఇక్కడ నార్త్ వెస్టర్న్ పంజాబ్ హర్యానా. ఎప్పుడు పడుతుంది? వింటర్ రెయిన్ఫాల్, వీటికి రబీ క్రాప్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? దిస్ ఈజ్ అబౌట్ టెంపరేట్ అండ్ ట్రాపికల్ సైక్లోన్. మనకు వర్షం రాదు. హైదరాబాద్ ఈజ్ లొకేటెడ్ ఇంటీరియర్ పార్ట్, రైట్? కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది మనకి, కానీ ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కోస్ట్లోనే, చెప్తున్నా కదా. ఆ 2-3 days తుఫాన్ ప్రభావం వల్ల వర్షం పడుతుందని చెప్తారు, కానీ ఇంటీరియర్ పార్ట్స్ పోతున్నప్పుడు దాని ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది. రైట్, నా సైక్లోన్స్ వల్ల ఎఫెక్ట్స్ ఏముంటాయి? ట్రాపికల్ సైక్లోన్స్ వల్ల జనరల్ ఎఫెక్ట్స్ ఏముంటాయి? ఏం చెప్పినా నేను, స్ట్రాంగ్ విండ్స్ వస్తాయి. 220 km/h ఉండే సైక్లోన్ ఏంటి? ఏం టైప్ ఆఫ్ సైక్లోన్ అది? సూపర్ సైక్లోన్. 30 కంటే బిలో ఉంటే లో ప్రెషర్, 30 to 50 ఉంటే డిప్రెషన్, 50 to 60 ఉంటే డీప్ డిప్రెషన్, 60 అబోవ్ ఉంటే సైక్లోన్, 88 అబోవ్ ఉంటే సివియర్ సైక్లోన్, 110-120 కంటే ఎక్కువ ఉంటే సివియర్ సైక్లోన్. ఓకే, మళ్ళీ వెరీ సివియర్. తర్వాత సూపర్ సైక్లోన్ అంటే మోర్ దెన్ 20, విండ్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. సో దీనివల్ల హుదూద్ సైక్లోన్ వచ్చినప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్ మొత్తం డిస్టర్బ్ అయింది, అంత స్పీడ్ ఉంటుంది. నెక్స్ట్ టొరెన్షియల్ రెయిన్ఫాల్. అంటే టొరెన్షియల్ అంటే హెవీ రెయిన్ఫాల్ తీసుకొస్తుంది. సో దీనివల్ల హెవీ వర్షం పడేసరికి అక్కడ ఉన్న రివర్స్ కానీ, లేక్స్ కానీ, పాండ్స్ కానీ ఓవర్ఫ్లో అవుతాయి, లీడింగ్ టు ఫ్లడ్స్. ఓకే, అండ్ ఎప్పుడైనా ఇట్లా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది అంటే వాటర్ స్టాగ్నెంట్ ఉంటుంది. దీనివల్ల డిసీజెస్, వైరల్ డిసీజెస్ స్ప్రెడ్ అవుతాయి, మలేరియా, డెంగ్యూ, వాటర్ కంటామినేటెడ్ అయితే టైఫాయిడ్, ఇట్లాంటివి వస్తాయి. నెక్స్ట్ స్ట్రామ్ సర్జ్ అంటే ఏంటి? స్ట్రామ్ సర్జ్ అంటే
స్ట్రామ్ సర్జ్ అంటే ఏంటి? చెప్తున్నాను. సి కోస్టల్ ఏరియాస్లో ఇప్పుడు విండ్ స్పీడ్తో వస్తుంది కదా వాటర్. సీ సైక్లోన్ కమ్స్ విత్ స్పీడ్ రైట్. ఆ స్పీడ్ వల్ల ఏమవుతుంది, కొంచెం సీ వాటర్ కోస్ట్లోకి ఎంటర్ అవుతుంది. దీన్నే స్ట్రామ్ సర్జ్ అంటారు. సో ఇట్ ఈస్ అన్ అబ్నార్మల్ రైజ్ ఆఫ్ సీ లెవెల్ నియర్ ది కోస్ట్ కాజ్డ్ బై సివియర్ ట్రాపికల్ సైక్లోన్. డ్యూ టు స్ట్రామ్ సర్జ్ సీ వాటర్ ఇండెండేట్స్ లో లయింగ్ ఏరియాస్ ఇన్ ది కోస్టల్ రీజన్. స్ట్రోమ్ సర్జ్ కానీ స్ట్రాంగ్ విండ్స్ కానీ, ఓకే, గేల్ స్పీడ్ అంటారు. 220 km/h అంటే గేల్ స్పీడ్ అంటారు దాన్ని విండ్స్కి. ఓకే, ఇది ఎఫెక్ట్స్ ఆఫ్ సైక్లోన్. అండ్ ఇండియాకి 7,516 km కోస్ట్ లైన్ ఉంది. సో ఆల్ స్టేట్స్ ఆర్ వల్నరబుల్ ఫర్ సైక్లోన్స్. బట్ సిన్స్ బే ఆఫ్ బెంగాల్ ఎక్కువ ఫామ్ అవుతుంది కాబట్టి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే కోస్ట్ ఏంటంటే ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్, ఈ రీజన్ అండ్ తమిళనాడు. మళ్ళీ తర్వాత అరేబియన్ సీ సైడ్, వెస్టర్న్ సైడ్ ఆఫ్ ఇండియా కోస్ట్లో ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది గుజరాత్. ఎందుకంటే లాంగ్ కోస్ట్ లైన్, 1200 square kilometer లాంగ్ కోస్ట్ లైన్ ఉంటుంది గుజరాత్. సో గుజరాత్, ముంబై ఇట్లా ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా, క్లియర్? సో దిస్ ఈజ్ అబౌట్ సైక్లోన్స్. ఇదే కంటిన్యూషన్ పార్ట్లో ఇందాక మనం చెప్పింది ఏంటంటే టోర్నాడోస్. ఓకే, టోర్నాడోస్ మన దగ్గర ఎక్కువ ఉండవు, ఇవి టెంపరేట్ లాటిట్యూడ్స్, ఎక్కువ యూఎస్ లాంటి రీజన్లో ఉంటుంది. ఓకే, టోర్నాడోస్ ఏంటి అంటే మనకి అప్డ్రాఫ్ట్ ఎక్కున్నప్పుడు కోల్డ్ ఎయిర్ పైనకు పోయి పైనుంచి సైక్లోన్ ఏమో కింది నుంచి పైకి ఫామ్ అవుతుంది. టోర్నాడోస్ పైనుంచి కిందికి రిపీటింగ్ స్పీడ్లో హై విండ్ స్పీడ్ తోటి పైనుంచి కిందికి టచ్ అవుతుంది. ఎలిఫెంట్ ట్రంక్ లాగా కనిపిస్తుంది టోర్నాడో. ఎలిఫెంట్ ట్రంక్ మీరు చూసి ఉంటారు, ఎలిఫెంట్ ట్రంక్ లాగా ఉంటుంది, ఇట్లా అంటే మూతిలాగా. సో పైనుంచి కిందికి ఉంటుంది. అండ్ ఇదే వాటర్లో వచ్చింది అనుకోండి, వాటర్ స్ప్రౌట్స్ అంటారు దాన్ని, వాటర్ స్ప్రౌట్స్. ఇది టోర్నాడోస్, పైనుంచి కిందికి ఉంటుంది. ఓకేనా? అండ్ వాటర్లో ఏర్పడే సుడిగుండం మెయిల్ స్ట్రోమ్ అంటారు దాన్ని. కింద వాటర్ ఏదైనా హోల్ కానీ ఏదైనా ఉంటే స్ట్రక్చర్ వాటర్ దాని చుట్టూ తిరుగుతుంది, దాన్ని మెయిల్ స్ట్రోమ్ అంటారు. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ డూ రివైజ్ ది అదర్ టాపిక్స్ దట్ యూ హ్యావ్ కంప్లీటెడ్. ఓకే, రిపీటెడ్గా ఆ కాన్సెప్ట్ కంప్లీట్గా క్లియర్గా అర్థమైనప్పుడే విల్ ఫాలో ఫర్ ద నెక్స్ట్ వీడియో.